హల్లెలూయా. సో ఈరోజు మనము దేవుని కృప గురించి ధ్యానం చేసుకుందాం. సో మామూలుగా ప్రార్థన చేసుకుని అడుగుతున్నప్పుడు కృప గురించి మాట్లాడాలని అనిపించింది. సో ఈరోజు కృప గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు యాక్చువల్లీ ఎంతో భయం అవుతుంది అనమాట. ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలని బట్టి ఫస్ట్ దేవుడి వాక్యం ఏంటి, 2 అంచుల కన్నా వాడిగల ఖడ్గం అంట. సో అది ఫస్ట్ చెప్పే వాళ్ళకి కూడా అదేం చేస్తుంది, కట్ చేస్తుంది. వినే వాళ్ళకి మాత్రమే కాదు, చెప్పే వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది, మరీ ఎక్కువగా వర్తిస్తుందండి. సో మనం కృప అంటే ఏంటి? సింపుల్ క్వశ్చన్. దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క ఏమంటారు, దయ అనొచ్చు. దేవుడి యొక్క దయ అంటే అది మర్సీ అవుతుందేమో, కానీ తెలుగులో ఎలా డిస్క్రైబ్ చేస్తారో, మనము సొంతంగా సంపాదించుకోలేనిది కానీ దేవుడు మనకి అనుగ్రహించింది అనమాట, అనుగ్రహింపబడింది. సో మనం సొంతంగా వీ డోంట్ డిజర్వ్ ఇట్, అంటే మనకు అర్హత పొందుకోవడానికి లేదు, కానీ అది మనకు ఇవ్వబడుతుంది. సో మర్సీ అంటే దయకి కృపకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మర్సీ అండ్ గ్రేస్, ఈ రెండు చాలా రెండింటినీ ఒక్కసారి మనం పడుతుంది. దేవా నీ దయ, నీ కృపని మాకు అనుగ్రహించు అంటాం కదా. దయ కృపకున్న డిఫరెన్స్ ఏంటి? దయ అంటే సింపుల్గా చెప్పాలంటే మనము యాక్చువల్లీ మనకు పొందుకోవాల్సింది మనకి దేవుడు అనుగ్రహింపకపోవడము దయ. ఎట్లా? మనకేం అర్హత ఉంది? పనిష్మెంట్ పొందుకునే అర్హత ఉంది. కానీ దేవుడు ఏంటి, మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో అప్పుడు ఏమవుతుంది, ఆ పనిష్మెంట్ మనకి ఇవ్వట్లేదు. అదేంటి? దట్ ఈస్ మర్సీ. గ్రేస్ అంటే మనం అర్హత లేని, మనకు యాక్చువల్లీ మనం పొందుకోవడానికి యోగ్యత లేనిది మనకి దేవుడు అనుగ్రహించడం అన్నమాట. మనము ఏదైతే పొందుకోవాలో అది మరి మనం యాక్చువల్లీ దేనికైతే అర్హత ఉందో అది మనకి ఇవ్వకపోవడం అనేది దయ అయితే, మనకు అర్హత లేనిది మనకిచ్చేది కృప. అర్థమైంది కదా? సో వి డిజర్వ్ పనిష్మెంట్. మనకు దేనికి అర్హత ఉంది? వీఆర్ టు బి పనిష్డ్. మనం పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన కృపావరం ఏంటి? నిత్య జీవం. కృపావరం అంట, ఇట్స్ గ్రేస్. అంటే మనకు అసలు అర్హత లేదు, కానీ వీఆర్ రిసీవింగ్ ఇట్. అది ఏదో కొంచెం ఇవ్వలేదు దేవుడు, చాలా మనకి ఫేవర్ ఎంత ఇచ్చాడంటే చాలా గొప్పగా ఇచ్చాడు. మనం ఇది నెక్స్ట్ మంత్ అంతా మనం చూస్తే ప్రతి చర్చ్లో లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. డిసెంబర్ మంత్ ఇస్ అ మంత్ ఆఫ్ గివింగ్, అంటే గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, తీసుకోవడం ఒక సంతోషకరమైన సెలబ్రేషన్గా ఉంది. సో ఫస్ట్ యేసు ప్రభు రావడానికి ముందు మరియతో మాట్లాడిన మాట ఏంటి? నేను జస్ట్ కంపారిజన్ చూస్తూ ఉండే, లూకా సువార్త 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము. చాలు, ఇక్కడ ఏం గ్రీటింగ్ ఇస్తున్నారు? దయాప్రాప్తురాల. ఇంగ్లీష్లో అయితే హైలీ ఫేవర్డ్ అని ఉంటుంది. దయాప్రాప్తురాల. సో దేవుని దయ ఆమెకి ఫస్ట్ ప్రాప్తించిందంట. దేవుని దయ ఇక్కడ మనం చూస్తే యాక్చువల్లీ ఫేవర్ ఈజ్ ఈక్వల్ టు గ్రేస్ అనమాట. మనం ఇందాక అన్మెరిటెడ్ ఫేవర్ అన్నాం కదా, మనకు అర్హత లేని అది పొందుకోవడమే కదా దయ. యాక్చువల్లీ కృప అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో చూస్తే ఫేవర్ అని ఉంటుంది. ఫేవర్ అంటే ఏంటి? అది కృపతో ఇదనమాట. సో కృప పొందుకున్న దానివి అనమాట. కృప ఎలా పొందుకున్నప్పుడు ఏమవుతుంది? ఆమె కృప పొందుకొని ఆమె కృప దయాప్రాప్తురాలా నీకు శుభము అని పలికినప్పుడు ఆమె భయపడిందంట. ఏంటి ఈ దయ, ఏంటి అసలు ఇది ఫస్ట్ అని. తర్వాత మనం చూస్తాము తనకి యేసు ప్రభు గురించి ప్రకటించడం. అది ఇవాళ మన ధ్యానాంశం కాదు, కానీ బట్ ప్రకటించినప్పుడు ఆమె ఏమంది? నీ మాట చప్పున నాకు జరుగును గాక అని ఏం రిసీవ్ చేసుకుందామే? కృపను రిసీవ్ చేసుకుంటే ఏమైంది? తన లోకానికి రక్షకుని తీసుకురావడానికి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనముగా వాడబడింది. ఫస్ట్ ఏం పొందుకుంది? ఆమె కూడా దేవుడి నుంచి ఆమె ఫేవర్ పొందుకుంది. సో మరి తను కూడా ఒక నార్మల్ పర్సన్. మనకు కూడా మన దగ్గరికి ఏమొచ్చింది? యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చారంటే యోహాను రాసిన సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము
17వ వచనం అనుకోండి, చదవమా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 14 వర్స్ కూడా చదవమా. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాలంటే ఎవరైనా యేసు ప్రభు. మనందరికీ తెలుసు ఎవరైనా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించాడు. మోషే ధర్మశాస్త్రం ద్వారా ఏమొచ్చిందంట? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రం ఏంటి? దేనికి? ఒక లా, ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని ఒక లా చెప్పబడితే యేసు ప్రభు ద్వారా ఏంటంటే కృపా సత్యములు మరి ఈ లోకానికి ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఒక పర్సన్, కృపా సత్యం అనే ఒక పర్సన్ మన మధ్యలో వచ్చి నివాసం చేశారు. గాడ్ హిమ్సెల్ఫ్. అంటే మనం చూస్తే 1 పేతురు 5:10 చూద్దాం. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు. చాలా, ఇదొక మాట. సర్వకృపానిధి యగు దేవుడు. చాలా మంచి, ఐ మీన్ నాకు ఈ తెలుగు వర్డ్స్ చాలా మంచిగా అనిపించాయి. సర్వ కృపానిధి అంట. గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సర్వ కృపానిధి యగు దేవుడు. హల్లెలూయా. సో గ్రేస్కి ఆధారం, గ్రేస్కి మూలం ఎవరు? దేవుడు. సో మనం ఇక్కడ చూస్తే యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి ఏమొచ్చాయంటే కృపా సత్యములు వచ్చాయి. సో కృప అన్నది, సత్యం అనేది మనకి ఒక మనిషి రూపంగా ఇంట్రడ్యూస్ చేయబడింది. ఎవరిలో? యేసు ప్రభువులో మనం చూస్తున్నాం ఇక్కడ. సో కృప అనేది మనకు రక్షణ కలిగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా. అందుకే మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కానీ ఇది మీ వలన కలిగినది కాదు. ఇది మీ వలన కలిగినది కాదు. మనం ఏదో సొంతంగా క్రియేట్ చేసుకున్నది కాదు. కానీ ఏంటంట మరి ఏంటి? మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డామన్నమాట. మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాం. దాదాపు కృప అన్న మాట న్యూ టెస్టమెంట్లో దాదాపు 122 టైమ్స్ ఉందన్నమాట. 122 సార్లు దాదాపు ఉందన్నమాట. అప్రాక్సిమేట్లీ. ఎవరు ఖచ్చితంగా ఇంత అని చెప్పలేము, ఎందుకంటే తెలుగులో డిఫరెంట్ వర్జన్స్ ఉండేవేమో, కానీ ఇంగ్లీష్లో వేరే వేరే తర్జుమాలు ఉంటాయి. కానీ తెలుగులో మనకి అన్నీ ఎక్కువ కనపడకపోవచ్చు. బట్ దాదాపు 122 సార్లు రాయబడిందంట కృప 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 అని. పాత నిబంధనలో చూస్తే 38 నుంచి 147 సార్లు రాయబడిందంట కృప గురించి. దేవుడు కృపగలవాడు, కృపా సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు మనం పాడాం కదా ఇందాక. కృప కలిగిన దేవుడు, కృప. సో దేవుడిని మనం ఎప్పుడు చూసినా మరి దేవుడి దృష్టికి దయ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నోవా ఏం చేస్తాడంట? ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే నోవా దేవుని దృష్టికి దయ పొందిన వాడిగా ఉన్నాడు. he found favor, he found grace in the sight of the Lord అని ఉంటుంది. సో మనం చూస్తే దయ పొందిన వారు, ఎవరైతే దయ పొందిన వారు ఉంటారో వారి లైఫ్లో మరి దేవుడు కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఏముండాలి వాళ్ళలో? దేవుడి దృష్టికి వారు దయ పొందిన వారుగా ఉండాలి. సో అందుకే ఇప్పుడు మనం చూస్తే యేసు ప్రభువుని అంగీకరిస్తే మనం ఏమవుతాం? మనం కూడా దయ పొందిన వారుగా ఉంటాం. ఇప్పుడు మరియ దగ్గరికి వాక్యం వచ్చింది, దయాప్రాప్తురాల అంటే ఆమెకు ఒక జరగబోతున్నప్పుడు, ఒక అద్భుతం జరగబోతున్నప్పుడు, ఒక మాట నెరవేర్చబడుతున్నప్పుడు ఏమొచ్చింది తన దగ్గరికి? కృప వచ్చింది. మనము ఆ కృప వచ్చినప్పుడు తను ఆ మాటను అంగీకరిస్తే అది ఫలిస్తుంది. అంగీకరించకపోతే దేవుడు ఇంకొక వ్యక్తిని వెతికేవారేమో. కానీ ఏం చేస్తున్నామే? నీ మాట చప్పున నువ్వేమైతే పలికావో ఆ మాట చప్పున నాకు జరుగును గాక అని రిసీవ్ చేసుకుంది. సో ఆ గ్రేస్ని రిసీవ్ చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. యేసుక్రీస్తుని మనము మన లైఫ్లోకి అనుమతించడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది గ్రేస్ని మనం అనుమతించడం. మనము ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో ఎలా ఉండడం చూస్తాం కదా. ఆయన ఏంటంట, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవరైతే తలుపు తెరుస్తారో వారిలోకి నేను వచ్చి నివసిస్తానంటాడు. కానీ ఆ చర్చ్ యొక్క దౌర్భాగ్య స్థితి ఏంటంటే
చర్చ్లో చర్చ్కి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఆ శిరస్సు అయిన యేసు ప్రభువే బయట ఉండాల్సి వస్తుంది. అయినా కానీ ఆయన ఎంత మర్సిఫుల్, ఎంత దయగల దేవుడు అంటే ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ నుండి తడుతున్నాడంట, తలుపు తీయండి నేను వస్తాను అని. కృప అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం చూస్తే ఈవెన్ పరిశుద్ధాత్మని కూడా కృపగల ఆత్మ అని, స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అని మనం చూస్తాం. కృపగల ఆత్మ అని ఆత్మ గురించి మెన్షన్ చేయబడింది. కానీ ఈ యొక్క కృపతోనే ఒక ఇష్యూ ఉందన్నమాట. ఏంటంటే చాలామంది అంట దే ఫాల్ షార్ట్ ఆఫ్ దిస్ గ్రేస్ అంట. కొన్ని విషయాలు ఈ కృపతో జరుగుతూ ఉంటాయి. ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చాలు, ఇక్కడ దేవుని కృప పొందకుండా తప్పిపోవడం. ఇంగ్లీష్లో ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఫాల్ షార్ట్ అంటే దేవుని కృప నుండి తప్పిపోవడం అంట. ఫస్ట్ది దేవుని కృప నుండి తప్పిపోవడం. రెండవ విషయం ఇంకొకటి, దేవుని కృప నుండి తొలగిపోవడం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ఫాలింగ్ ఫ్రమ్ గ్రేస్. రెండోదేంటి? ఫాలింగ్ ఫ్రమ్ గ్రేస్. చదువు. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయినారు అంటే మీరు కృపలో ఉన్నారు కానీ దాని నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే యు హ్యావ్ ఫాలన్ ఫ్రమ్ గ్రేస్. ఇంతకుముందు ఫాల్ షార్ట్ ఆఫ్ ద, తప్పిపోయారు కృపలో, ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్రేస్. ఇప్పుడేమో ఫాలన్ ఫ్రమ్ గ్రేస్ అంటే కృపలో నుండి తొలగిపోయారు. కృప విస్తారంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఆయన మనం చూస్తే ఆత్మస్వరూపి, ఆయన భూమి ఆకాశాలు ఆయన మహిమతో నుండి ఉన్నాయి. భూమి ఆకాశాలు కూడా ఆయనలో ఉన్నాయి. ఆయన సమస్తాన్ని ఆవరించి ఉన్నాడు. ఆయన చేతి ఏమంటారు దాంతో కొలిచే దేవుడు, జానతో కొలుస్తాడని చెప్పాడు. సృష్టి అంతా కూడా ఆయనకు ఒక డాట్ లాంటిదేమో. కానీ మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే అంత విస్తారమైన కృప, చాలా విస్తారంగా ఉంది కృప. దాని గురించి చూద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటి, వాళ్ళు ఫాలింగ్ షార్ట్ ఆఫ్ గ్రేస్ అంటే కృప నుంచి కృప పొందకుండా తప్పిపోవునేమో అని. అది హీబ్రూస్ 12:15 కదా. కృప పొందకుండా తప్పిపోతారంట. పొందకుండా తప్పిపోవడం అంటే మనం ఏదో ఒక అందుకోవాలనుకున్నాం కానీ అందుకోలేకపోవడం. ఏంటది? ఫాలింగ్ షార్ట్ ఆఫ్ ద గ్రేస్. అది హెబ్రీ 12:15లో మనం చూస్తాం. మరి ఇక్కడ ఏం చూస్తున్నాము? కృపలో నుండి తొలగిపోవడం, తప్పిపోవడము, తొలగిపోవడం. చూసారా? తప్పిపోవడము, తొలగిపోవడం. ఇంకొకటి 2 కొరింథీ 6:1 చదువు. కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. పొందిన కృపను వ్యర్థం చేసుకోవడం ఇంకొక విషయం అనమాట. ఏమిటంటే మనం కృప పొందుకున్న తర్వాత దాన్ని వ్యర్థం చేసుకోవడం అనమాట, వేస్ట్ చేసుకోవడం. అది ఇంకొక విషయం. ఒకటి తప్పిపోవడము, తొలగిపోవడము, వ్యర్థం చేసుకోవడం. కృపను ఏంటంటే వ్యర్థం చేసుకోవడం అంట. ఇంకొకటి హెబ్రీలకు రాసిన పత్రిక 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు. ఇక్కడ ఏంటి? కృపకు మూలమగు ఆత్మను అంటే ఇక్కడ గ్రేస్ని ఏం చేస్తున్నారు? కృపకు మూలమగు ఆత్మని, గ్రేస్ని తిరస్కరిస్తున్నారంట. మనం ఏం చేస్తాం? ఫస్ట్ తప్పిపోవడము, తొలగిపోవడము, తర్వాత ఏంటి? దాన్ని వ్యర్థపరచుకోవడము, ఇంకొకటి ఏంటంట? తిరస్కరించడం. కృపని ఈ 4 విధాలుగా చేయొచ్చంట. ఎంత భయంకరమైన విషయం.
మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం కృప ఉంది, కృప ఉంది, కృప ఉంది అనుకుంటాం, కానీ దెర్ ఇస్ అ డేంజర్ ఆఫ్ లూజింగ్ దట్ గ్రేస్. దెర్ ఇస్ అ డేంజర్. ఇంకొకటి యూదా పత్రిక 4వ వచనం చదువుతాం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. ఇక్కడ ఏంటి? కృపను, దేవుని కృపను దుర్వినియోగపరచడం అంటే ట్విస్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. దాని నుంచి తప్పిపోవడం, తొలగిపోవడం, ఇంకేంటి, దాన్ని వ్యర్థపరచడం, తర్వాత తిరస్కరించడం, దాన్ని దుర్వినియోగపరచడం. ఇవన్నీ ఏంటి? దేని గురించి చెప్పబడ్డాయి? కృప గురించే. ఎంత భయంకరమైన విషయం కదా ఇది. ఈ విధంగా చెయ్యొచ్చా? చేశారు. చెయ్యొచ్చేమో. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకటి నిజమైన సత్యములోకి నడిపించే కృప, ఒకటి వ్యర్థమైన ఫాల్స్ కృప. ఈ రెండు ఉన్నాయి. ఫాల్స్ కృప అంటే తప్పుగా చెప్పబడే కృప ఏంటంటే అదేం చేస్తుంది? పాపానికి పర్మిషన్ ఇస్తుంది అన్నమాట. పర్వాలేదు, దేవుని కృప ఉంది కదా, సో పాపములు చేసినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, కృప విస్తరించనని పాపము చేయుదమా. కృప విస్తరిస్తుందని చెప్పి పాపం చేస్తూనే ఉంటారు. ఈ వాక్యము కోట్ చేయొచ్చు. రోమా 5:20 చదవండి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఏలాగు ఏలెను, అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించిన. దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ లైసెన్స్ ఫర్ సిన్. అంటే మనం పాపం చేయడానికి ఇక్కడ ఈ వాక్యము వాడుతూ ఉంటాను. నేను ఉదాహరణ చెప్తా ఉంటాను కదా, నేను రక్షణలోకి వచ్చిన కొత్తలో చాలా చాలా వేరే రకరకాల మనుషులతో నేను కలిసాను. దాంట్లో ఒకళ్ళు ఏంటంటే నా ఫ్రెండే, నాకు తెలిసిన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. కానీ ఏం చెప్పారు, ఒక దేవునికి విరోధమైన పని చేసే ముందు నేను దేవునికి ఆల్రెడీ క్షమాపణ చెప్పేశాను, నేను చేయకముందే చెప్పేశాను. నేను షాక్ అయ్యాను, ఇదేంటి? దేవుని కృపను ఏ విధంగా మనం తీసుకుంటున్నాం, దేవుని క్షమాపణను ఏ విధంగా తీసుకున్నాం? చేయకముందే క్షమాపణ అడిగేశారంట, కాబట్టి ఇప్పుడు చేయడానికి అది లైసెన్స్. అదేంటి? మనం ఆ విధంగా నేర్చుకున్నామా? ఏం చేస్తున్నారు? దేవుని యొక్క కృపను వారు దైవ కృపను ఏం చేస్తున్నారు? వారు వేరే విధంగా మార్చేస్తున్నారు, దుర్వినియోగం చేసుకుంటున్నారు. దుర్వినియోగపరచడం, దేవుని కృపను దుర్వినియోగము చేయడం. మనం ఆలోచించాలి, క్రైస్తవులుగా, మనం క్రిస్టియన్స్ కదా, మనకు దేవుని కృప ఏంటి? వాట్ ఈస్ గ్రేస్ టు యూ? నీకు నాకు కృప ఏంటి? కృప అన్నదానికి మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ గ్రేస్ టు క్రిస్టియన్స్? దేవుని బిడ్డలకు ఏమంటే దేవుని నమ్ముకున్న వారికి కృప ఏంటి? ఈ కేటగిరీలో మనం దేంట్లోనా మనం పడుతున్నామా, వస్తున్నామా? ఈ కేటగిరీలో ఏ కేటగిరీ? ఏదైనా మనము తప్పిపోతున్నామా, తొలగిపోతున్నామా, తిరస్కరిస్తున్నామా, లేకపోతే మనం వ్యర్థపరుస్తున్నామా? ఇది ఎవరికి రాయబడింది? ఎవరికి, అన్యులకు రాయబడలేదు ఈ విషయాలు. ఎవరికి రాయబడింది? దేవుని నమ్ముకున్న బిలీవర్స్కి మాత్రమే రాయబడింది ఇవన్నీ. ఏం చేస్తారంటే వారు దేవుని యొక్క ఫాల్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప నుంచి తప్పిపోతారేమో. ఫస్ట్ తప్పిపోవడం, తొలగిపోవడం, వ్యర్థపరచడం, తిరస్కరించడం, దాన్ని దుర్వినియోగపరచడం. చూద్దాం ఆ వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి వడలిన చేతులను, సడిలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు
మార్గములను సరళం చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనిడి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలంట. దేవుని కృప నుంచి మనము ఏంటంట తప్పిపోకున్నట్లు ఏం చేయాలి? మనము ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంట? కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. అంటే ఏంటి? చేతులు దేనికి? పనులకు గుర్తు. కాళ్ళు నడకకు గుర్తు. మోకాలు దేనికి? మోకాలు వేయడం అంటారు కదా, ఏంటిది? అది ప్రార్థనకు గుర్తు. మీరు శోధనలో పడిపోకుండా ఉండడానికి యేసుప్రభు ఏమంటారు? ఒక గడి అయినా మీరు కనిపెట్టలేరు అంటారు. శోధనలో పడిపోకుండా ఉండడానికి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితము ఎలా ఉంది మనది? కృపలో నిలిచి ఉండాలి. కృపలో నిలిచి ఉండాలంటే ఏముండాలి మనకు? ఫస్ట్ మనకి మనం దేవుడి నామాన్ని బట్టే చేతులు ఎత్తేవారిగా ఉండాలి. మనము మన పనులతో దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రేయర్ఫుల్ పీపుల్. ఎలా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చాలాసార్లు మనము యేసుప్రభు నోటి ద్వారానే చెప్పడం మనం చూస్తాం. యేసుప్రభువే ఆయన మరి ఈ యొక్క శరీరధారి ఉన్నప్పుడు ఏం చేస్తారంట? ఆయన మహారోదనతోనూ కన్నీటితోనూ మరి ఏం చేస్తారంటే, చదువుదామా? 5వ అధ్యాయం 7వ వచనం చదువుమా. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఏం చేశారంట? అంగీకరింపబడ్డారు. మనం ఏం చేసుకోవాలంట? మనం ఇక్కడ ఒకసారి మళ్ళీ ఆ వచనం చదువుదాం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. ఫస్ట్ ఏం చేయాలి? వడలిన చేతులను సడలిన మోకాళ్ళను. ఏవైతే ఇంకా నాకు శక్తి లేదు అని పడిపోతున్న చేతులు మనం చూస్తాము. అహరోను హూర్ ఏం చేస్తారంట? మోషే చేతులను పైకెత్తారు. అప్పుడు చేతులు పైకెత్తినప్పుడు ఏమైందంట? ఇజ్రాయెల్కి విజయం వచ్చిందంట. చేతులు ఆయనకి బలం లేకుండా కింద పెట్టినప్పుడు ఏమవుతుందంట? ఓడిపోతున్నారు. కాబట్టి ఏం చేశారంట? అహరోను హూర్లు ఏం చేశారంట? వాళ్ళు వచ్చి ఆయన చేతులను ఎత్తారు. ఏమంటున్నారు ఇక్కడ? కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుకోండి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. కుంటికాలు ఏంటది? బెనకకుండా ఏంటంటే మీ పాదాలకు ఏం చేసుకోవాలంటే మార్గములను సరళం చేసుకోండి. ఇక్కడ దేవుడు చేయడం గురించి ఏమైనా ఉందా? మనము చేసుకోవాలి. మార్గాల్ని సరళం చేసుకొనుడి అంటున్నాడు. మనం ఏంటి? మనకు దేవుని వాక్యం ఏంటంటే మన పాదాలకు దీపం, మన త్రోవకు అది వెలుగైంది. ఒకసారి చదువుదామా? 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆల్రెడీ మనము దేవుని భక్తిలో కొనసాగడానికి మనకి ఏవైతే అవసరం ఉన్నాయో దేవుడు ఆల్రెడీ అవన్నీ కూడా మనకి దయచేశాడు. అవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇవ్వబడిన దాన్ని మనం వాడుకుంటూ ఏం చేయాలి? మన వడలిపోయిన చేతులను మనము మళ్ళీ సడలిన మోకాళ్ళని ఏం చేసుకోవాలి? బలపరుచుకుంటూ ఏం చేయాలంట? మన ఇక్కడ కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. మీ పాదములకు మార్గమును సరి చేసుకోవాలి, సరళం చేసుకోండి. అంటే మంచిగా చేసుకోమంటున్నారు. ఎవరు? మనము దేవా నువ్వు చేయి అని అంటే మోషే కూడా ఏం చేస్తాడు? వెనకాలేమో ఐగుప్తు సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం ఉంటే దేవునికి మొరపెడితే నాకెందుకు మొరపెడుతున్నావు నువ్వు? నీ చేతిలో ఏముంది? అది
వాడమంటాడు. మనం చాలాసార్లు మనం చేయాల్సిన పని కూడా దేవా 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 అంటుంటాం. దేవా అంటే నాకెందుకు మొరపెడుతున్నావు, నీకు ఆల్రెడీ నేను అనుగ్రహించున్నాను. ఇక్కడ మనం చూస్తే ఏం చేయాలి, మార్గాలను సరళం చేసుకొనుడి అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ఇక్కడ ఇది ప్రయత్నించండి అని చెప్పిన కొద్ది విషయాల్లో ఇదొకటి. ఏంటి? సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. అందరితో సమాధానంగా ఉండడం పాసిబుల్ కాదేమో, కానీ ప్రయత్నించాలంట. ప్రయత్నం చేయడం అంటే ఏంటి? చాలామంది ఇప్పుడు పిల్లలకి మనము పిల్లలు ఇద్దరు దెబ్బలాడుతుంటే పట్టుకున్నాం అనుకో, ఏం చెప్తాం? సారీ చెప్పంటే సారీ అంటారు. తర్వాత ఏంటి? మళ్ళీ పక్కకి వెళ్ళి అదే గుద్దుకోవడం కొట్టుకోవడం ఉంటుందేమో. అదేమైనా మార్పు కలిగినట్ట? నిజంగా పశ్చాత్తాపడ్డట? నిజంగా సారీ చెప్పినట్ట? కాదు. హృదయపూర్వకంగా సారీ చెప్పినట్టు కాదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే వీలంత సమాధానం పడాలంటే మనం మనం బెస్ట్ 100% మనం ట్రై చేసి అప్పుడు ఒకవేళ కుదరకపోతే దాన్ని విడిచిపెట్టాలి. కానీ మన వంతు మన ప్రయత్నం చేయకుండా ఒకసారి ఏదో చేయాలి కదా అంటే దేవుడికి తెలియదు. చాలాసార్లు మనం ఎట్లా చేస్తుంటామంటే దేవుడు కూడా ఒక స్కూల్ టీచర్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం. స్కూల్ టీచర్స్కి మనసులో ఏముందో తెలియదేమో, కానీ ఉట్టి యాక్షన్ బయట వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి ఓకే మంచి స్టూడెంట్ లేకపోతే మంచి ఇది అనుకుంటారు కదా. కానీ దేవుడు ఏంటి? హృదయాలను, మన ఆలోచనలను, మన తలంపులను కూడా ఎరిగినవాడు. ఆయనని మనము మోసపరచలేము. చాలాసార్లు మనం దేవుణ్ణి మన యాక్షన్స్ ద్వారా మనం మోసపోతున్నామేమో. అందుకే దేవుడు ఏం చేస్తాడు? వారిని అక్కడ విల్డర్నెస్లో తీసుకెళ్ళంట వాళ్ళ హృదయంలో ఏముందో వాళ్ళకి తెలిసేలాగా చేశాడంట. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మన హృదయంలో ఏముందో మనకి తెలిసేలాగా దేవుడు చేస్తాడు. ఇక్కడ మనం ఎట్లా ట్రై చేయాలి? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుట ప్రయత్నించాలంట. ప్రయత్నించడం అంటే బెస్ట్ ఇవ్వాలి. మనం ఏది ఇక్కడ ప్రయత్నము అంటే ఏదో ఇట్లా ఉట్టుట్టిగా ఏదో అట్లా పలకరించి రావడం లాగా కాదు. మనం నిజంగా ట్రై చేయాలి. సమాధానంతో ఉండడం, పరిశుద్ధతతో ఉండడం, ఇది మనము ట్రై చేయాలి. మనం చేయవలసింది. ఇంగ్లీష్లో అయితే ఏముంటుంది? స్ట్రైవ్ ఫర్ పీస్ విత్ ఎవ్రీవన్ అండ్ ఫర్ ద హోలీనెస్ వితౌట్ విచ్ నో వన్ విల్ సీ గాడ్. హోలీనెస్ లేకుండా, ఈ రెండు వేరే అంశాలు, ఇక్కడ రెండు కలిపినాయి. కానీ ఇక్కడ మనం ఒకవేళ దేవుని చూడాలి అంటే ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. స్ట్రైవ్ అంటే ఏంటి? అది యాక్చువల్లీ ఒకలాగా పోరాడమే. ఏంటంట? సమాధానం కలిగి ఉండడానికి మనం పోరాడాలి. మనం వేరే వేరే విషయాల్లో పోరాడతాం, కానీ సమాధానం కోసం మనం ఏం చేయాలి? స్ట్రగుల్ ఉంటుంది దాంట్లో. కానీ ఏం చేయాలి? మనము పోరాడాలి. ఇంతకుముందు అయితే ఒక ప్రాక్టీస్ ఉండేది తెలుసా? 18th century 19th century బిలీవర్స్లో ఒక ప్రాక్టీస్ ఉండేది. వాళ్ళు రక్షణ పొందాక చాలాసార్లు ఏం చేసేవాళ్ళు, ఎవరెవరికైతే వారు వ్యతిరేకంగా అపరాధం చేశారో వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సమాధాన పడేవాళ్ళు, వెళ్ళి క్షమాపణ పొందుకోవడానికి ఆరాటపడేవాళ్ళు. ఇవాళ రేపు ఏం లేదు. గ్రేస్ చాలా చీప్ అయిపోయింది. ఇవాళ రేపు కృప ఏంటి? చీప్ అయిపోయింది. చెప్తున్నా కదా, దేవుని యొక్క ఆ యొక్క కృపను పొందడానికి నిజంగా మనం తొలగిపోతున్నామా, మనం చాలా తప్పిపోతున్నామా చూసుకోవాలి. మనం చాలా ఈజీగా తీసుకున్నామేమో కృపని. ఆ కృప ఉంది కదా, దేవాని కృప అంటూనే ఉన్నాం. కానీ నిజంగా కృప పొందడము, దాని ఎందులో నిలిచి ఉండడం ఎంత డిఫికల్ట్ అనేది మనకు తెలుసా? మనం అర్థం చేసుకుంటున్నామా? వీ మే ఫాల్ షార్ట్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆ కృప నుంచి మనము తొలగిపోయే అవకాశం ఉంది. దేవుని వాక్యానుసారంగా మనం లేకపోతే, మనం ఆ మార్గాల్ని సరళం చేసుకోకపోతే ఆ కృప నుంచి తొలగిపోయే అవకాశము ఉంది. మనం ఒకవేళ ఆ యొక్క భ్రమలో ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ మనకు తెలియకుండా మన తలకి ఎక్కేసిందేమో. ఒక్కసారి రక్షణ పొందితే ఇంకా మనం ఎప్పటికీ రక్షణ పొందాము, రక్షణ నుంచి మనం ఎవరు తీయలేదన్న భ్రమలో ఉన్నామేమో. మనం చూస్తాము ప్రకటన ఆ యొక్క జీవ గ్రంథంలోంచి పేరు కొట్టివేసే ఛాన్స్ కూడా ఉంటుంది.
కృపకి తగినట్లుగా కృప నుంచి తొలగిపోయే అవకాశం, కృప నుంచి తప్పిపోయే అవకాశము ఉండొచ్చు. మనం గ్రహిస్తున్నాం ఆ విషయం. తప్పిపోతామేమో చూసుకోవాలంట. మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరేదైనా మీ మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. ఇంకొకటి ఏంటంట, మనం ఎప్పుడైతే సమాధాన పడడానికి ట్రై చేయమో, ఎప్పుడైతే మనం నిజంగా స్ట్రైవ్ అంటే ప్రయత్నించడం, ఇంకా దాని కోసం పోరాడాలి, సమాధానం నేను కలిగి ఉండాలి. ఇవాళ రేపు ఫర్గివ్నెస్ అనేది చాలా చీప్ థింగ్గా చూస్తున్నాం. సారీ కానీ మనసులో ఏముంది? ఏం మార్పు రాదు, ఏమీ ఇది చేయదు. వారి పట్ల మన ఆలోచనలు మారో, మనం ఉట్టి సారీ అని ఉట్టి మాట వరకే చెప్తాం. దేవుని శక్తిని మనం ఆశ్రయించాం. జస్ట్ మనం నోటితో చెప్తామేమో కానీ మన హృదయంలో ఏం మార్పు రాని, అదొక రిలీజన్ అనమాట. అట్లా ఉంటే మనం ఏంటి, ఒక మతాన్ని మనం వెంబడిస్తున్నాం కానీ దేవుని వెంబడించట్లేదు. అందుకే క్రైస్తవులకే గురించి రాయబడింది, అది వేరే బయట ఉన్న వాళ్ళ కోసం కాదు. మనం దాని నుంచి తప్పిపోతామేమో, మనం అది పొందుకోకుండా వీఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అది ఎంత విస్తారంగా ఇవ్వబడింది మనకు. కృప ఎట్లా మనం సంపాదించుకుంది కాదు, ఫేవర్. దేవుడు ఏదైనా ఇస్తే ఏం చేస్తాడైనా ధారాళంగా ఇస్తాడు, ఇంత ఇవ్వడు. ఆ ధారాళమైన కృపను మనం ఏంటి, దానికి కూడా మన దానిలోంచి కూడా తప్పిపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉండొచ్చు. ఈ భయం మనకుందా? వీ కెన్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప నుంచి తప్పిపోయే అవకాశం ఉందని మనం భయపడుతున్నామా? చేదైన వేరు, అదేంటంటే చేదుదనం మనలో ఉంటే అది ఏం చేస్తుందంట, మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని. అపవిత్రత ఎలా వస్తుందంటే, ఫస్ట్ చేదైన వేరు అంటే దేవుని యొక్క, మనం ఎప్పుడు చేదుతనం, బిట్టర్నెస్ మన హృదయంలో పెట్టుకుంటాము. మనం ఎప్పుడు సమాధాన పడకుండా ఉంటామంటే మనం దాని ద్వారా ఏం చెప్తున్నాము, ఒకరు ఎంతైనా కానీ వారు ఫర్గివ్నెస్ పొందుకోవడానికి అర్హత లేదు అని వారి పైన చేదుతనం, అంటే వాళ్ళని చూస్తేనే మనకు అసహ్యం పుట్టే విధంగా మనం ఎప్పుడు ఉంటాము, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఫర్గివ్నెస్ లేకపోతే మనకి సరిపోదు అనుకుంటాము, లేకపోతే మనము దానికి అంత వాల్యూ ఇవ్వమో, దేవుని మాటలకు వాల్యూ ఇవ్వమో, అప్పుడు చేస్తాము. ఫర్గివ్నెస్ అనే దానికి మీనింగ్ లేకుండా చేస్తాం మనం. అప్పుడు ఏమవుతుంది, అది అలా ఉండి ఏమవుతుందంటే అది చేదుతనముగా మారిపోతుంది, ఒక బిట్టర్నెస్గా మారిపోతుంది. ఆ బిట్టర్నెస్ మనలో డైరెక్ట్గా ఏం చేస్తుంది, అందుకే యేసుప్రభు శిలువ పైన పలికిన మొదటి మాట ఏంటి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమంట. ఫస్ట్ థింగ్, అది ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటే ఆ మాట చెప్పుంటారు. ఫర్గివ్నెస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. పరలోక ప్రార్థనలో చెప్పిన మొదటి కండిషనల్ ప్రేయర్ ఏంటి, చదువుదాం ఒక్కసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఆ మాట మన అపరాధముల గురించి ఉంటుంది, ఆ మాట చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. చదువు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. కండిషనల్. నువ్వు ఎంత ఒకరిని క్షమిస్తే నువ్వు అంత క్షమాపణ పొందుతావు, నువ్వు ఎంత క్షమిస్తే అంత క్షమాపణ పొందుతావు. రోమా పత్రిక 2వ అధ్యాయం చూడమా, 2వ అధ్యాయం మొదటి వచనం, 2 వచనాలు చదువు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడిగా తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా?
నువ్వేంటంటే తీర్పు తీర్చే మనుషులు ఏమని చేయాలంట, నువ్వు ఏ విషయాలు అయితే తీర్పు తీరుస్తున్నావు అదే విషయాలు బట్టి నువ్వు నీకు నువ్వే తీర్పు తెచ్చుకుంటున్నావు అనమాట. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొంచున్నావు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత మనం క్షమిస్తామో మనం అంతనే క్షమాపణ దొరుకుతుంది. నువ్వు 5 పైసలు అంత క్షమిస్తే నీకు 5 పైసలు అంతే క్షమాపణ దొరుకుతుంది. అందుకే క్షమించడానికి మనం ఏం చేయాలి? వెయిట్ చేస్తుండాలి. అమ్మో నేను క్షమించేయాలని. ఎందుకంటే నాకు క్షమాపణ అవసరం ఉందని మనం గ్రహిస్తే, నాకు కృప అవసరం ఉందని మనం గ్రహిస్తే మనం ఏం చేస్తాము? క్షమించడానికి త్వరపడతాం. క్షమించడం అంటే ఎట్లా? ఏదో సారీ చెప్పినట్టు కాదు. పిల్లలు చెప్పుకుంటారు సారీ అని, మళ్ళీ నెక్స్ట్ మినిటే ఏం చేస్తారు? మళ్ళీ కొట్టుకుంటుంటారు. అలా కాదు. మనము క్షమించడం అంటే యేసు ప్రభువు మనం క్షమించి మాటికి మనం గుచ్చుతున్నాడు అనుకో, నువ్వు పాపి అని గుచ్చుతారా? లేదు. ఆయన మనం ఏం చేస్తారు? మనం ఎప్పుడైతే మనము మన పాపాలని ఒప్పుకుంటామో ఆయన కుమారుడుగా కుమార్తెలుగా మనల్ని అంగీకరించాడంట. హల్లెలూయా. మనకు ఒక పొజిషన్ ఇచ్చాడు. మనము మనం తప్పిపోయిన కుమారుడు స్టోరీ చూసినప్పుడు మనని మనం అక్కడ పెట్టుకొని చూసుకోవాలి. మనం కూడా అదే విధంగా మనం తిరుగుబాటు చేసాము. ఆయన యొక్క ఇచ్చిన రిసోర్సెస్ అన్నీ మనము వ్యర్థముగా వాడుకున్నాం. మనం పీల్చే గాలి, మనకున్న ప్రతి ప్రొవిజన్ మనం దేవుణ్ణి తిరస్కరించినంత మాత్రాన దేవుడిచ్చింది కాకపోదు. వాటన్నిటిని ఏం చేస్తున్నాం? మనం దుర్వినియోగము చేస్తూ ఉన్నాం. కానీ ఒకరోజు ఏం చేశాడంట? ఆయన తెలివి తెచ్చుకున్నాడంట. తెలివి తెచ్చుకొని తిరిగి వచ్చాడు. తెలివి తెచ్చుకోవడము మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటి? నేను దేవుని కృప నుంచి నేను తొలగిపోతున్నానా? దేవుని కృప నుంచి నేను తప్పిపోతున్నానా? నేను దేవుని కృపను తప్పిపోతున్నానని మనము పరీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని కృప నుంచి నేను తప్పిపోతున్నానా? నెక్స్ట్, ఫాలోయింగ్ ఫ్రమ్ గ్రేస్. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువు. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇక్కడ ఏంటంట? ధర్మశాస్త్రం అంటే సెల్ఫ్ రైచియస్నెస్. ఎప్పుడైతే ఎవరైతే సెల్ఫ్గా అంటే వారి సొంత పనులపైన ఆధారపడతారు. ఇది క్రైస్తవులుగా చెప్పబడుతుంది. మనం గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువా. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. చదువు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఇక్కడ వీళ్ళు క్రైస్తవులే, కానీ ఏమైపోయింది? సడన్గా వాళ్ళ యొక్క పనుల పైన ఎక్కువ నమ్మకం వచ్చేసింది. వాళ్ళు చేసే పనుల పైన రక్షణ వచ్చిన విధముగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అలా చేసినప్పుడు ఏంటంట, మనం ఇక్కడ 5వ అధ్యాయము 4వ వచనంలో ఏం చదువుతున్నాము? వాళ్ళు తప్పిపోతున్నారు, దాని నుంచి తొలగిపోతున్నారు. యు ఆర్ ఫాలెన్ ఫ్రమ్ గ్రేస్. ఒకవేళ మీరు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటే యు హ్యావ్ ఫాలెన్ ఫ్రమ్ గ్రేస్, అంటే దాని నుంచి తొలగిపోయారు, కృప నుంచి తొలగిపోతున్నారు. ఎప్పుడైతే మన సొంత పనులను మనం ఆధారం చేసుకొని మనం క్రైస్తవుల కొద్ది సమయం దేవుడితో నడిచాక తెలియకుండానే ఇది మొలుస్తుంది ఎక్కడి నుంచో. ఏంటి? నా ప్రార్థన వల్లే, నేను చేసిన దాన్ని బట్టి, నేను నీతిమంతురాన్ని కాబట్టే ఇది జరిగింది. అందుకే అంటున్నాడు, అవివేక గలతీయులారా, ఎవరు మిమ్మల్ని మోసపరిచాడు? హూ హాస్ బివిచ్డ్ యూ అంటాడు. ఎవరిని మిమ్మల్ని మోసపరుస్తున్నారు? మనం ఒక్కోసారి మనమే మోసపరుచుకుంటాం. ఎవరు అక్కర్లేదు. ఎప్పుడైతే మనము ఆ యొక్క కృపను మనము ఎట్లా తొలగిపోతాం? మనం దాన్ని కృప వల్ల కాదు, నా క్రియల వల్లనే ఎక్కడో అక్కడి నుంచి అది మొలకెత్తుతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలా? దాన్ని పెరికి పారేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అదర్వైజ్ వీఆర్ ఫాలెన్ ఫ్రమ్ గ్రేస్. మీరు ఒకవేళ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఉంటే యు ఆల్రెడీ ఫాలెన్ ఫ్రమ్ గ్రేస్. కృప నుంచి మీరు తొలగిపోయారా? తప్పిపోయారు, తొలగిపోయి
ఉన్నారు. కృప నుంచి యు ఆర్ ఫాలన్ ఫ్రమ్ గ్రేస్, తొలగిపోయి ఉన్నారు. ఇందాకేం చూసాము, తప్పిపోయాము అంటే వీఆర్ ఫాలింగ్ షార్ట్, అంటే దానికి సరిపడినట్టుగా మనం లేకుండా పోతాం. ఒకవేళ మనలో చేదుతనం ఉంటే, మనని మనం సరి చేసుకుంటూ మనం ప్రార్థనలో కనిపెట్టకుండా మనం దేవుని యందు వేచి ఉండకపోతే ఆ కృపను మన నుంచి మనము తప్పిపోతాము. కానీ ఇక్కడ ఏంటి, తొలగిపోతారంట. ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ కృప తెలుసు, యేసు ప్రభు యొక్క రక్షణ తెలుసు, కానీ ఏం చేస్తారంటే వాళ్ళు మరలా ఏం చేస్తున్నారు, వారి సొంత క్రియల పైన ఆధారపడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కృప నుంచి తొలగిపోతారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఇది ఎవరికి చెప్పబడుతుంది, క్రైస్తవులకే, అన్యులకు కాదు. 2 కొరింథీ 6:1 చదువు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఇక్కడ మనం చూస్తే 2 కొరింథీ 6వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నారు, మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మీరు దేవుని కృపను వ్యర్థం చేసుకొనొద్దు, దేవుని కృపను వ్యర్థం చేసుకొనొద్దు అంట. మనకు దేవుని కృప ఇవ్వబడింది, కానీ దాన్ని మనము కరెక్ట్గా వాడకపోతే, మనకున్న ప్రొవిజన్స్, నాకు ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్నీ నేను తెచ్చిపెట్టుకున్నా, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ వాడుకోవడం నేను తీసి వాడుకోవాలి కదా. దేవుని కృప సమృద్ధిగా ఉంది, కానీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు వ్యర్థపరుచుకుంటున్నారు. యూజ్ చేయవలసిన విధముగా యూజ్ చేసుకోవట్లేదు, యూజ్ చేయవలసిన విధముగా యూజ్ చేయట్లేదు. మనం ఆ విధంగా చేస్తున్నామా? మనం ఆ విధముగా మరి దేవుని యొక్క కృప ఏ విధంగా అయితే మనకి ఇవ్వబడిందో, అనుగ్రహింపబడిందో, దాన్ని మనం కరెక్ట్గా మరి దాన్ని ఏ విధంగా అయితే వాడాలో ఆ విధముగా మనము చేస్తున్నామా? లేకపోతే ఆ యొక్క కృపను మనకిష్టం వచ్చిన రీతిగా వ్యర్థపరుస్తున్నామా? అంటే దాని ఆఫ్ నో ఎఫెక్ట్, కృప మరి అది ఎఫెక్ట్ లేకుండా మనము చేస్తున్నామా? హౌ ఆర్ యూ డీలింగ్ విత్ గ్రేస్? నీకు కృప ఏంటి ఈ రోజున? వ్యర్థపరుస్తున్నామా, ఉపయోగించుకుంటున్నామా? ఆయన కృపా సింహాసనం యొద్దకి, ఆయన సింహాసనానికి ఉన్న ఇంకొక పేరేంటి, కృపా సింహాసనం. ఆ కృపా సింహాసనం యొద్దకి మనం ధైర్యంగా ప్రవేశిస్తాం, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారుగా. ఏందంట, దేనికోసము? దయ పొందుకోవడానికి, సమయోచితమైన సహాయమును, కృపను పొందుకోవడానికి అంట. సమయోచితమైన సహాయం ఎక్కడ దొరుకుతుందంట? ఆ కృపా సింహాసనం యొద్ద. మనం అక్కడికి వెళ్ళకుండా మనం ఏ పనులు చేస్తున్నా ఏం చేస్తున్నాం, ఆయన ఇచ్చిన కృపను మనం ఏం చేస్తున్నాం, వ్యర్థపరుస్తున్నాం. ఏం చేస్తున్నాం? వ్యర్థపరుస్తున్నాం, వేస్ట్ చేసుకుంటున్నాం. మనం ఎప్పుడంటే అప్పుడు ఆ కృపా సింహాసనం యొద్దకి వెళ్ళగలం. పాత నిబంధనలో యేసు ప్రభు రానప్పుడు అవకాశం ఉందా? లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే ఆ యొక్క మరి అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి ప్రవేశించకూడదు. అది కూడా ఎలా? చాలా భయపడుతూ తన పాపాలకు తను ప్రాయశ్చిత్తం చేసి మరి తన ప్రజల పాపానికి ఆ యొక్క ప్రాయశ్చిత్తం తీసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏంటంటే మనము ఎప్పుడంటే అప్పుడు మనం ఆయన కృపా సింహాసనం యొద్దకి ధైర్యంగా వెళ్ళగలమంట. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు కూడా ధైర్యము సరిపోదు, లేదు. కానీ ఇప్పుడైతే ఏంటంటే మనకి ఈజీ యాక్సెస్ ఉందని చెప్పి మనం దాన్ని నిరర్ధకం చేస్తున్నామా, వేస్ట్ చేస్తున్నామా? మనం ఎప్పుడైతే దేవుని కృపని ఏ విషయంలో అయినా సమయోచితమైన సహాయం పొందడానికంట. సో చదువు మాది 4 హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. గనుక మనం ఏంటంట, కనికరం అంటే ఇందాక చెప్పాం కదా, కనికరం అంటే ఏంటి? మనకు రావాల్సిన పనిష్మెంట్, దేవా నన్ను కనికరించు, దేవా నన్ను నాకు దయ చూపించు అని మనం అడుగుతాం కదా.
ఎందుకు మనకు రావాల్సిన పనిష్మెంట్ రాకుండా చేసింది ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తము. మనం 14వ వచనం చూడమ్మా. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృప పొందినట్లు ధైర్యముతో మనము కృపాసనం యొద్దకు చేరాలంట. ఆ సింహాసనమే ఇంకొక చోట ఏముంది? తీర్పు తీర్చే సింహాసనంగా ఉంటుంది. ఇప్పుడు కృప ఉంది, తర్వాత ఏమవుతుంది? తీర్పు తీర్చే సింహాసనంగా మారుతుంది. ఆ తీర్పు తీర్చే దినం వచ్చినప్పుడు ఆయన ధవళ సింహాసనం పైన కూర్చున్నప్పుడు ఎవ్వరూ ఆయన సన్నిధిలో నిలవడానికి ధైర్యము చేయలేరు. భూమి ఆకాశాలే పారిపోతాయంట. అసలు నాకు అది నా అండర్స్టాండింగ్ కూడా రాదు. భూమి ఆకాశాలు పారిపోతాయండి, ఎలా జరుగుతుంది అది? నేను ఎప్పటికీ ఆలోచిస్తుంటా. సముద్రం దానిలో ఉన్న వాటినన్నిటిని ఏం చేస్తుందంట? అప్పగిస్తుందంట. ఏది కూడా దేవుని యొక్క రెడార్ నుంచి తప్పించుకోలేమన్నమాట. ఏది కూడా ఆయన దృష్టి నుంచి తప్పించుకోలేము. కానీ ఏంటంటే మనకి ఈజీ యాక్సెస్ ఇచ్చాడంట. ఏంటి? ఆయన కృప ద్వారా యేసుక్రీస్తు రక్తము చిందించబడిన రక్తం, మన కోసం పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయబడిన రక్తము ద్వారా మనం ఆయన ద్వారా మన ప్రధాన యాజకుడు ఆయన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఆయన యొక్క కృపా సింహాసనం యొద్దకు ధైర్యముగా ప్రవేశిస్తున్నారు. ఏదైనా అయోగ్యతతో పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు ప్రవేశిస్తే ఏమవుతాడంట? అక్కడికక్కడికే చనిపోతాడు. ఎవరు అక్కడి నుంచి ఆయన తీసుకురాలేక వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? ఏదో ఒక తాడు కట్టి పెట్టేవాళ్ళంట. ఒకవేళ ఆయన కొద్ది సమయం తర్వాత ఇంకా బెల్స్ ఉంటాయంట. యాక్చువల్లీ పోమోగ్రానైట్స్ అండ్ బెల్స్ ఉంటాయి. అవి గనక సౌండ్ ఆగిపోతే ఏమవుతుంది? ఇంకా ఆయన అయిపోయింది ఆయన పని. ఏం చేసేవాళ్ళు? బయటికి దాంతోని లాగేవాళ్ళు. ఎవరికి కూడా ఆయన అది ఈ లోకపరంగా ఉన్న ఒక పరిశుద్ధ స్థలములో దేవుడు ఉన్నాడన్న స్థలములో అంత భయం ఉంటే, ఇక్కడ మనం ఏంటంటే ఆ కృపా సింహాసనం యొద్దకి ధైర్యముగా ప్రవేశించగలమంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం నీకు నాకు? యేసుక్రీస్తు చిందించిన ఆ సాక్రిఫైస్ వల్ల, ఆ రక్తం వల్ల మనం ధైర్యంగా ప్రవేశించడం ఫ్రీగా మనము పొందుకోగలం అని చెప్పి దానికి వాల్యూ లేదని కాదు. దానికి చాలా తన అద్వితీయ కుమారుడుగా, అంటే తన ఒక్కగానొక్క కుమారుడిని ఏం చేస్తాడు? దేవుడు మన కోసం ఇచ్చేశాడు. ఆయనకి ఇష్టమైందంట మన కోసం ఇవ్వడానికి. నాకు ఆ మాట చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకి ఇష్టమైందంట ఇచ్చేయడానికి. కానీ మనము దాన్ని ఎలా చూస్తున్నాం? మనం ₹1 ఖర్చు పెట్టలేదు కాబట్టి అది వ్యర్థమైందని అనుకుంటున్నామేమో, అది విలువలేందని అనుకుంటున్నామేమో. కానీ ఏంటంటే ఆ కృప, అందుకే ఆ గ్రేస్ని, ఆ కృపని మనం ఏం చేస్తున్నాము? మనం దాన్ని సరిగ్గా ఆ వర్డ్ ఏంటి? వ్యర్థం చేసుకుంటున్నాం. ఏం చేసుకున్నాం? వ్యర్థం. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే దాన్ని పోగొట్టుకుంటే అయ్యో ఆ ఆపర్చునిటీ పోగొట్టుకున్నాం అంటాం కదా, అలా పోగొట్టుకుంటున్నామంట. కృప ఎన్నిసార్లు మనం ఆపర్చునిటీస్ని పోగొట్టుకుంటున్నాం? దేవుని విధముగా దేవుని యొక్క కృపను పొందలేక ఆ ఆపర్చునిటీ ఎన్నిసార్లు పోగొట్టుకున్నాం? సమయోచితమైన సహాయం కొరకు ఆయన సన్నిధికి మనం ఎన్నిసార్లు వెళ్తున్నాం? ఆ కృపా సింహాసనం యొద్దకు ఎన్నిసార్లు వెళ్తున్నాం? ఇక్కడ మనం చాలా మంది గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆయన సింహాసనం పేరేమైంది? థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాసనం అంట. హల్లెలూయా. ఆ కృపాసనం యొద్దకు ధైర్యంగా మనం వెళ్ళవచ్చు అంట. ఎందుకు? సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు. నేను సమయోచితమైన సహాయము పొందాలి. నాకు ఏ అవసరం ఉందో, హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్ అని ఉంది. ఎక్కడికి వెళ్ళాలంట మనము? ఎక్కడికి వెళ్ళాలి?
ఆ కృపాసింహాసనం ఎన్నిసార్లు వెళ్తున్నాం మనం? మనకి ఏదైనా సమస్య వస్తే కృపాసింహాసనం యొద్దకు వెళ్తున్నామా? మనకిష్టమైన వాటి దగ్గరికి వెళ్తున్నామా? క్లియర్గా రాయబడింది, మనము కనికరింపబడి, ఇక్కడ గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లంట. అక్కడ దాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? మనం యూజ్ చేసుకోవట్లే, వ్యర్థపరుస్తున్నాం. కొందరు ఏం చేస్తున్నారంట? కృపను వ్యర్థపరుస్తున్నారు, వేస్ట్ చేసుకుంటున్నారు. చాలా అబండెంట్గా మన కోసం ఇవ్వబడింది. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం? లేదు, నాకు ఇదే స్థితి బాగుంది, నేను ఇలాగే ఉంటా. ఆయన కృప పొందినట్లు మనం ఎప్పుడంటే అప్పుడు ధైర్యంగా వెళ్ళొచ్చంట. అబ్బా తండ్రి అని పిలిచే ఏంటంట, దత్తపుత్ర ఆత్మని మనకు దేవుడిచ్చాడంట. అబ్బా తండ్రి అని పిలిచి, అబ్బా తండ్రి అని మనం ఆయన పిలిచినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? తప్పకుండా ఆలకిస్తాడు. ఆయన యుద్ధకు వచ్చామని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడంట. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు ఉన్నాడు, ఎంత కృపగల దేవుడు ఉన్నాడు. కానీ దాన్ని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. వీఆర్ వేస్టింగ్ దట్ గ్రేస్. ఎప్పుడంటే అప్పుడు మనకు సమయోచితమైన సహాయం అంటే ఏ సమయంలో ఏం అవసరం ఉందో అది పొందుకోవడానికి మన కృప ఇవ్వబడింది. మనం చాలాసార్లు అన్ఆన్సర్డ్, లేకపోతే నా జీవితంలో వ్యర్థమైపోయిన జరగని విషయాలు ఉన్నాయని చెప్పి మనం అనుకుంటామేమో. మనము వెళ్తే మనం అన్ని ఆ ఆన్సర్స్ అక్కడ మనం పరలోకానికి వెళ్తే అవన్నీ కనపడతాయేమో. ఇవన్నీ అన్టచ్డ్ బాక్సెస్గా ఉంటాయేమో. ఎందుకు? మనం దాన్ని ట్యాప్ చేయలేదు, దాన్ని పొందుకోవడానికి మనము దేవుని కృప అడగలేదేమో. అయ్యో నాకు మనం దేవుని అప్రోచ్ అవుతున్నాం ఆ కృపా సింహాసనం ప్రతి దాని విషయం. లాస్ట్ టైం యాషన్ చెప్పాడు కదా, ఒక ఆయన ప్రతి విషయం గురించి, ఒక దైవజనుడు ప్రతి విషయం గురించి ప్రార్థన చేసుకునేవాడు. ప్రతి విషయం ఏం చేస్తున్నాడు ఆయన? కృపని మాటిగా కృపా సింహాసనం, తనకున్న ప్రొవిజన్ని యూజ్ చేసుకుంటున్నాడు, ప్రివిలేజ్ని యూజ్ చేసుకుంటున్నాడు. చాలామంది వాళ్ళ ప్రివిలేజెస్ తెలియవు. ఇప్పుడు నాకు ఒక ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఆ ఇన్సూరెన్స్లో ఉన్న ప్రివిలేజెస్ నాకు తెలియకపోతే, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నాకు ఉంది, నాకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లో ఉన్న ప్రివిలేజెస్ తెలియకపోతే ఏం చేస్తాను? నాకు ఏదైనా ఇదైతే నేను డబ్బులు కట్టుకోవాలని చెప్పి కట్టుకొని అన్నీ ఇచ్చేస్తాను. కానీ నాకు ఏమో జరిగేది, ఒకవేళ నాకు ప్రొవిజన్ ఏంటో తెలుసుంటే ఫ్రీగా జరిగిపోయేది ట్రీట్మెంట్. ఆ ఫ్రీగా జరిగేవి కూడా మనం ఏం చేస్తుంటాం? మనము శ్రమ పడుతుంటాం. దేవుడు అంటాడు, మీరు ఎందుకు శ్రమ పడుతున్నాడు? మీకు ప్రొవిజన్ ఉంది, ఒక ప్రివిలేజ్ నేను ఇచ్చాను, మీకు ఒక ఆధిక్యత ఉంది. ఏంటి? నా కృపా సింహాసనం యొద్దకి మీరు ఎప్పుడంటే అప్పుడు రాగలరు. కానీ దాన్ని ఏం చేస్తున్నారంట? వేస్ట్ చేస్తున్నాం. ఎంత ఘోరమైన ఇది కదా. నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ మీద. నేను ఎన్నిసార్లు దేవుని కృపను వేస్ట్ చేసుకున్నా. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. మనకు సమయోచితమైన సహాయం పొందుటకు కృప పొందినట్లు అంది. అంటే గాడ్ మన ఎవ్రీ నీడ్ని ఆయన తీర్చగలడు. ఆయన తీర్చలేని అంటూ ఏం లేదు. నీకు ఈ సమయంలో ఏ కృప అవసరమో ఆ కృప ఆయన ఇవ్వగలడంట. కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఒకటి చేయాలి, ఆయన కృపా సింహాసనం యొద్దకు ధైర్యముగా ప్రవేశించాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు రక్తము ద్వారా నా పాపాలు క్షమింపబడ్డాయని నేను ఆయన నీతిగా మనం మార్చబడినప్పుడు ఏమవుతుంది? మనకు ఆ ధైర్యం వస్తుంది. అబ్బా తండ్రి, నా తండ్రి. యేసు ప్రభు పొజెసివ్ ఫస్ట్ ఏమంటారు, ఆ తప్పిపోయిన కుమారుడు స్టోరీలో ఉన్న మొదటి కుమారుడు లాంటి వాడు కాదు. ఆయన ఏంటి? నువ్వు నాకేమిచ్చావు, నాకేముంది అని చెప్పేవాడు కాదు. ఆయన ఎప్పుడైతే ఆయన కొంతమంది కనపడినప్పుడు ఏమంటాడు? మరియా కనపడు, నా తండ్రి, నా తండ్రి, మీ తండ్రి అంటాడు. నా తండ్రి ఆ డిసైపుల్స్ యొక్క ఫాదర్, మై ఫాదర్ అండ్ యువర్ ఫాదర్, మై ఫాదర్ అండ్ యువర్ ఫాదర్. ఆయన కలిగి ఉన్నది మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ ప్రివిలేజెస్ అయితే కలిగి ఉన్నాడో అవన్నీ ఫ్రీగా మనకి ఇవ్వబడుతున్నాయంట. ఫ్రీగా. కృప అంటే ఏంటి? మనం కష్టపడి సంపాదించుకుంది కాదు కృప.
అర్హత లేనిది మనకివ్వడమే కృప. అర్హత లేని మనకు ఫేవర్ అంట, సహాయం అంట, ఏది కావాలో అది పొందుకోవడానికంట ఏముందంట, ఆ కృపా సింహాసనం యొద్దకి ధైర్యముగా మనం వెళ్ళాలి. కానంట కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ కృపను వ్యర్థపరుస్తున్నారు. ఆ వ్యర్థపరిచే దాంట్లో నేను కూడా ఉన్నా అనిపిస్తుంది. దేవుని కృప నేను కరెక్ట్గా ఆ ప్రివిలేజ్ని వాడుకోవట్లేదు. ఎంతైతే వాడుకోగలమో, మనకి ఏదన్నా ఒకటి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఏముంటుంది, ఎంత బాగా వాడాలో దాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసే వరకు వదిలిపెట్టాం. ఉమెన్కి బాగా తెలుసు, స్త్రీలకు ఏం చేస్తారు, చింతపండు నానబెట్టారనుకోండి ఏం చేస్తారు, ఫుల్గా వాడుకుంటారు దాన్ని. కొంచెం కూడా మళ్ళీ దాంట్లో కొంచెమైనా పులుపు ఉందేమో అని చెప్పి దాన్ని ఏం చేస్తారు, ఇంకా పిండి 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 వాడుకుంటారు. కానీ మనము ఆ యొక్క విధవరాలైన స్త్రీ తను ఏం చేసింది, నూనె పాత్రలు తెచ్చుకొని, ఎన్ని పాత్రలు ఉంటే అన్ని పాత్రలు నిండాయి, ఎన్ని పాత్రలు ఉంటే అన్ని పాత్రలు, ఇంకా పాత్రలు లేవన్నప్పుడు ఆ నూనె ఆగిపోయిందంట. పాత్రలు లేవన్నప్పుడు నూనె ఆగిపోయింది. దేవుడి కృప కూడా అంతే. నువ్వు ఎన్ని ఉన్నాయి పోయి ఊరంతా తీసుకురా, నీకెన్ని ఏ అవసరం ఉంది, నువ్వు దేవుని సహాయము పొందలేని పరిస్థితి అంటూ ఏది లేదు. దేవుని సహాయం పొందలేని పరిస్థితి అంటూ ఏది లేదు. కానీ మనం ఏం చేస్తాము, వేరేవన్నీ ట్రై చేస్తాం, ఏది వర్కౌట్ కాకపోతే అయ్యా దేవా కనికరించి కృప చూపించినప్పుడు అడుగుతాం. అప్పుడు కృపా సింహాసనం యుద్ధకు మనం అప్పుడు వెళ్తాం. కానీ దేవుని కృప అంటే ఏంటి, అది మన కొరకు అక్కడ ఉంది. మనకి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు మనం ఆయన కృపా సింహాసనం యుద్ధకి ఎట్లా వెళ్ళాలంటే, కృపా ఆసనం దగ్గరికి మనం ఎట్లా వెళ్ళాలంటే ధైర్యముగా. ఎలా? ధైర్యముగా. నువ్వు నేను ఎలా వెళ్ళగలం? ధైర్యంగా. ఎవరన్నా ఫాదర్ ఒక ఏమంటారు, ఒక గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళు అనుకో, పిల్లలు భయపడతారా వాళ్ళ తండ్రి దగ్గరికి, అమ్మో అని చెప్పి? మిగతా వాళ్ళందరూ భయపడతారేమో, కానీ పిల్లలు ఏం చేస్తారు, ధైర్యం, ఇంకా వాళ్ళు గర్వంగా అందరూ అటు ఇటు చూసుకుంటూ వెళ్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? మా నాన్న, మై ఫాదర్. కొంతమంది చూడరు, పట్టించుకోరేమో, అయినా కానీ వాళ్ళు పిలిచి కూడా చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం? అందుకే దానియేలు ఏం చేస్తాడు, ఆ యొక్క ఆజ్ఞ పొందుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి యెరూషలేము వైపు ఆ కిటికీలను తెరిచి ఆయన ప్రార్థన యథావిధిగా ఎలా అయితే చేస్తాడో అలాగే ప్రార్థన చేశాడంట. ఆయన ఏమైనా గిల్టీ ఫీల్ అయ్యాడా? ఆ దర్యావేష్ రాజు ఆయనకి వ్యతిరేకంగా ఇచ్చేసినప్పుడు ఏమంటున్నాడు, నేను నీకు వ్యతిరేకంగా ఏమి చేయలేదు రాజా. ప్రార్థించడం అనేది, దేవుని సన్నిధిని ఆశ్రయించడం అనేది ఏ ఆజ్ఞ ఉల్లంఘించినట్టు కాదు. వేరెవర్ వీఆర్, ఎక్కడున్నా కానీ, ఏం చేస్తున్నా కానీ, గట్టిగా షో ఆఫ్ లాగా ప్రార్థన చేయక్కర్లేదేమో, కానీ మనం ఆ సహాయం పొందుకోగలము. మనకు యాక్సెస్ ఉంది. మీ జేబులో ఉన్న, లేకపోతే మీ యొక్క పర్స్లో ఉన్న ఏటీఎం కార్డు కన్నా పవర్ఫుల్ అది. ఎప్పుడంటే అప్పుడు పొందుకోవచ్చు. దేవా నాకు సహాయం చేయి, గాడ్ హెల్ప్ మీ, నీ కృపను అనుగ్రహించు, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, కృప అనుగ్రహించు. చాలామంది కృపను ఎలా వాడతారంటే పాపమునకు లైసెన్స్గా వాడతామన్నమాట, పాపం చేయడానికి లైసెన్స్గా. కానీ అది వేరేగా ఇవ్వబడిందే మన కృప. కృప విస్తరించనని పాపం చేయడం అట్లా రాదు. కృప ఎందుకు ఇవ్వబడిందంట, పాపాన్ని ఓవర్కమ్ అవ్వడానికి, జయించడానికి, అధిగమించడానికి, లేకపోతే దానిపైన మనం ఏలడానికి మనకు కృప ఇవ్వబడింది. కానీ పాపములో మనము ఉండడానికి కాదు. ఎంత వ్యర్థం చేసుకుంటున్నాం మనం కొన్నిసార్లు. దేవుడి కృపని మనం ఆలోచించుకోవాలి. ఈజ్ సిన్ అ లైసెన్స్? ఈజ్ గ్రేస్ అ లైసెన్స్ ఫర్ సిన్? మనము కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి, ఒకవేళ మనం బిలీవర్స్ అయి యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను కడగబడ్డాను అని నమ్మకం ఉండి ఆయనలో విశ్వాసం ఉంచుకుంటే మనకేముంది, ఎప్పుడంటే అప్పుడు ప్రవేశం ఉంది. ఎక్కడ? ఆ కృపా సింహాసనం దగ్గరికి. అయ్యా నేను తప్పిపోయానయ్యా, నన్ను క్షమించు, కనికరం పొందుతాం. తర్వాత ఏం పొందుతామంట, సహాయం కోసం మనము వేడుకున్నప్పుడు ఏమవుతుంది, కృప అడిగినప్పుడు మనకు సహాయం దొరుకుతుంది.
మనం దాన్ని వేస్ట్ చేసుకుంటున్నామా? దేవుని కృపను వేస్ట్ చేసుకుంటున్నామా? మనం ఆలోచించుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుదాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుడిచ్చే సొల్యూషన్స్, దేవుడి యొక్క మనకిచ్చే అవకాశాలు మనం రిజెక్ట్ చేస్తుంటాం చాలాసార్లు. నేను ఎప్పుడు రిజెక్ట్ చేశాను అనుకుంటాం. దేవుని మాటకు మనం లోబడకపోతే ఏం చేస్తున్నాము? తిరస్కరిస్తున్నాం. ఎన్నిసార్లు మనం తిరస్కరిస్తున్నాం దేవుని కృపను, ఆ కృపగల ఆత్మను ఏం చేస్తాం? మనము తిరస్కరిస్తుంటాం. హౌ మెనీ టైమ్స్ డూ వి రిజెక్ట్? దేవుడిచ్చే ప్రతి సొల్యూషన్ మనం కాదు అనుకున్నప్పుడు అలా ఏం చేస్తున్నాము? ఇది కాదు, ఇంకొకటి చెప్పు, ఇంకొక మాట చెప్పు. ఎన్నిసార్లు మనం బేరం ఆడుతుంటాం దేవునితో? ఎవరు ఆడారు బేరం దేవుడితో పాత నిబంధనలో? అది పాజిటివ్గా, నెగటివ్ బిలాము. అబ్రహాం అది తన స్వార్థం కోసం చేయలేదు. ఆయన అక్కడున్న వారి ఆత్మ రక్షణ కోసం చేశాడు. దట్ ఈస్ గాడ్స్ వే. కానీ స్వార్థము కోసం, దేవా నాకు ఒకటి కావాలి, ఆ ఆన్సర్ ఇంకొక మాట చెప్పు అని మనము మన ఇష్టమైన ఆన్సర్ వచ్చే వరకు ఏం చేస్తాం? దేవుని యొక్క కృపను మనం తిరస్కరిస్తుంటాం. దేవుడి కృప ఇది కాదమ్మా, ఇది ఇలా అమ్మా అని చెప్తే కూడా ఏమైనా ఇది కాదు, ఇంకొక ఆన్సర్ చెప్పు. ఆ కృపగల ఆత్మను మనం ఏం చేస్తుంటాం? తిరస్కరిస్తుంటాం, రిజెక్ట్ చేస్తుంటాం. ఇక్కడ చూస్తే ఎంత భయంకరమైన సిచ్యువేషన్, అది మనం భయపడాల్సిన విషయం. చదువు అది 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. మనం 26వ వచనం చదువుదామా? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని. ఇక్కడ ఏంటంటే బుద్ధిపూర్వకంగా అంటే మనకు తెలిసి పాపము చేస్తే, ఎవరైనా కానీ తెలిసి పాపం చేస్తే అంట దానికి ఏంటంట? పాపములకు బలి ఇకను ఉండదు గాని. పాపమునకు బలి ఇక ఉండదంట. ఇంకా న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే 2-3 విట్నెస్ ఉంటే ఏంటంటే కనికరం లేకుండా చంపబడతారంట. కనికరం లేకుండా. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క కృపను మనకి అవకాశం ఉన్నన్ని సార్లు, వీలున్నన్ని సార్లు ఏం చేస్తాము? రిజెక్ట్ చేస్తూ ఉంటాం. తెలిసి అంట. ఆజ్ఞాతిక్రమమే పాపం. మనం ఎన్నిసార్లు తీసుకుంటాం అది నిజంగా? మనం కృపను ఏం చేసుకుంటున్నాం? ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నామో ప్రతిసారి మనం ఏమంటున్నాము? కృపను మనము లైసెన్స్గా తీసుకుంటున్నాం పాపానికి. కృపను మనము లైసెన్స్గా తీసుకున్నాం పాపం చేయడానికి. అది ఎవరైనా కానీ, నేనైనా మీరైనా ఎవరైనా కానీ. ఎప్పుడైతే మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్నామో, అవిధేయత చూపిస్తున్నామో, మనం ఏం చేస్తున్నాం? కృపను లైసెన్స్గా తీసుకున్నాం. దేనికి? పాపం చేయడానికి. కానీ కృప ఎందుకు ఇవ్వబడింది? మనము ఓవర్కమర్స్గా, జయించిన వారిగా ఉండడానికి కృప ఇవ్వబడింది. అందుకే మనకు అవసరం ఉన్నప్పుడల్లా కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళి దేవా అని మనం అడిగినప్పుడు మనకేమి ఇవ్వబడుతుంది? కృప దొరుకుతుంది, సహాయం దొరుకుతుంది. చదుమా అది. ఎవడైనను ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు
ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఎంత అసలు మనం చేసే దానికి ఎప్పుడైతే కృపాగల ఆత్మని తిరస్కరిస్తే వాళ్ళకి ఎంత భయంకరమైన దండన వస్తుందో మనం ఆలోచిస్తున్నామా? మోషే ధర్మశాస్త్రాన్ని ఎదిరించిన వాళ్ళే, చప్పిపోయిన వాళ్ళే, చేయకుండా ఉన్న వాళ్ళే 2-3 సాక్షులు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి శిక్ష ఏంటి? మరణ శిక్ష, చంపబడతారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? కృప గల ఆత్మ చెప్పే విషయాలను మనం ఏం చేస్తాము? తిరస్కరిస్తూ ఉన్నాం. మనం ఇంకా ఎంత దండనకు పాత్రలం అవుతాం మనము తెలుసుకుంటున్నామా? మనం అనుకుంటే నరకంలో కూడా భాగాలు ఉంటాయి. డీపెస్ట్ డార్క్నెస్ ఉంటుంది తెలుసా? భయంకరమైన చీకటి, లెవెల్స్ ఆఫ్ చీకటి ఉంటుంది అక్కడ కూడా. దాని గురించి సమయం అవకాశం ఉంటే ధ్యానించుకుందాం. కానీ దానిలో కూడా లెవెల్స్ ఆఫ్ చీకటి ఉంటుంది. నరకం అంటే ఉట్టిగా అంతా ఒకటే కామన్ కాదు, దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. మరి దేవుని యొక్క మాటని డైరెక్ట్గా, దేవుని యొక్క కుమారుని 2వ మారు అవమానిస్తే తండ్రి అయిన దేవుడు ఊరుకోడు. వారికి ఎంత భయంకరమైన తీర్పు ఉంటుందో మరి. ఆ సమయం, ఆ గ్రేస్ మన లైఫ్లో ఎప్పుడు ఎండ్ అయిపోతుందో మనకు తెలియదు. ఎందుకు? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? నేను ఇన్ని రోజులు బతుకుతాను, ఈ సమయం, ఈ క్షణం? దేవుడు కృప ద్వారా బయలుపరిస్తే తప్ప ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కృప ఉంటుందా మనకి? ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్. వెన్ వీ లీవ్ దిస్ వరల్డ్, డూ వీ స్టిల్ హ్యావ్ గ్రేస్? ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? గ్రేస్, ఫెయిత్, హోప్ అవసరం లేదు ఇంకా. సో మనము గ్రేస్ని ఎప్పటి వరకు వాడుకుంటామంటే చాలాసార్లు మనకు తెలియదు. ఒక ఎగ్జాంపుల్ ఒక దైవజన ద్వారా విన్నాం. ఏంటి? ఒక ఆయనని మారుమనసు పొందు, రక్షణ పొందు అంటే దాన్ని ఏం చేస్తున్నాడంటే ఒక యవ్వనస్తుడు దాన్ని డిలే చేస్తా ఉన్నాడంట. ఒకరోజు ఆయన ఒక బండి దగ్గర నిలబడి, టీ దాడ నిలబడితే అక్కడ పక్క నుంచి వెళ్తూ ఒక వెహికల్ వచ్చేసి గుద్దేసి ఆయన ఆన్ ద స్పాట్ చనిపోయాడంట. చెప్పగలమా మన లైఫ్లో కృప ఎప్పుడు ఎండ్ అవుతుందో? ఎవరైనా చెప్పగలరా? మనం చెప్పలేనప్పుడు మనకి ఎంత ధైర్యం ఉండాలి కృపను మనం రిజెక్ట్ చేయడానికి? ఆలోచించుకుందాం. నా గురించి నేను ఆలోచించుకున్నాను, అలాగే మీరు కూడా మీ గురించి ఆలోచించుకోండి. నాకు ఎంత ధైర్యం దేవుడిచ్చే కృపను నేను తిరస్కరించడానికి. ఆయన ఒక్కగానొక కుమారుణ్ణి మన కోసము బలిగా అర్పించి, ఆయన రక్తము ద్వారా మన పాపాలు క్షమింపబడి ఆయనతో మరలా తిరిగి సమాధానపరిచిన యేసయ్య రక్తమును మనం ఏం చేస్తున్నామంట? ఎప్పుడైతే బుద్ధి కలిగి పాపం చేస్తున్నామో అప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంట? తిరస్కరిస్తున్నాం, ఇన్సల్ట్ చేస్తున్నామంట. యాక్చువల్లీ వీఆర్ ఇన్సల్టింగ్. పరిశుద్ధాత్మ గురించి వ్యతిరేకంగా మాట్లాడితేనే ఆ పాపం క్షమింపబడదంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? మనము కృపగల ఆత్మను తిరస్కరిస్తున్నాం. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్. మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ యూదా 1:4 చదువుదాం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఓకే, ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ కొంతమంది దేవుని కృపను ఏం చేస్తున్నారంట? ఎక్స్చేంజ్ చేస్తున్నారు, ట్విస్ట్ చేస్తున్నారు సొంత లాభాల కోసం. ఇట్స్ ఓకే, మీరు ఇచ్చేసినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు, పర్వాలేదు. ఎన్నో భయంకరమైన విషయాలు చేస్తే ఏమంటున్నారు? ఇట్స్ ఓకే, దేవుని భయం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు విసర్జిస్తున్నారు దేవుని కృపను. ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు.
ట్విస్ట్ చేస్తున్నారు, ఎక్స్చేంజ్ చేస్తున్నారు. ఇష్టమైన పనులు చేసుకుంటూ, ఇష్టమైన విధముగా ఉంటూ, దేవుని కృప మనకుంది, పర్వాలేదు, ఇట్స్ ఓకే టు డూ దిస్, ఇట్స్ ఓకే ఇలా ఉండడం పర్వాలేదు, దేవుడి కృప మనకుంది, క్షమిస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే మరొకసారి చాలా మెల్లగా చదువు. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. రహస్యముగా జొరబడుతున్నారంట. ఎక్కడైనా కానీ రహస్యముగా జొరబడతారు. ఒక ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు అనుకోండి, అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం మెలకుగా ఉంటే దొంగ వస్తాడా? రాడు. ఒకసారి నేను లేట్ నైట్ వరకు మెలకు ఉంటా కదా, 3 వరకు. ఒక్కోసారి ఎక్కడన్నా అలజడి అవుతూ ఉంటే ఒక్కొక్కసారి ఒక్క నిమిషం కోసం అమ్మో అని అనిపిస్తుంది, కానీ నేను మెలకుగా ఉన్నా కదా, ఎవరు రావడానికి ధైర్యం చేయాలి. అయినా దేవుడు ప్రొటెక్షన్ నాకు ఉంది అనుకుంటా. దొంగ ప్రవేశించడానికి మెలకుగా ఉంటే ఎవరు జొరబడలేరు. అందుకే దేవుడు ఏమంటాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. మీ శోధనలో పడిపోకుండా ఉండడానికి ప్రార్థన చేయండి అంటాడు. ఇక్కడ ఏంటంటే కొంతమంది జ్వరబడిపోతున్నారంట. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. ఇక్కడ లస్ అని ఉంటుంది అనుకోండి, అదేంటంటే ఏదన్నా మనం దేవుని కన్నా ఎక్కువగా ఏదైతే ఆశిస్తామో అది దానికి గుర్తు. పర్వాలేదు, ఇవన్నీ మనం ఇష్టపడ్డా, ఈ లోకాన్ని మనం ప్రేమించిన, లోకం విషయాలు మనం ఇది చేసిన, దేవుని దానికి బదులుగా, దేవుని కృపకు బదులుగా మనం ఏం చేసినా దేవుని కృప ఏం చేస్తుంది? మనని క్షమిస్తుందిలే. ట్విస్ట్ చేసేస్తారనమాట. ఎక్స్చేంజ్ అయిపోతుంది అక్కడ. దేవుని కృపను ఏం చేస్తున్నారు? లైసెన్స్గా వాడుతున్నారు. దేనికోసం? దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి. దేవుడి కృప దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి ఇవ్వలేదు. ఈ లోకాన్ని జయించి ఆయన స్వరూపంలో మారడానికి దేవుని కృప ఇవ్వబడింది. దాన్ని మనం ఏం చేస్తున్నాం? వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ లైసెన్స్ టు సిన్. పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడు. మనము మోసపోతున్నాం. ఒకవేళ ఈ ఆలోచనలు మనం కలిగి ఉంటే మనం మోసపోతున్నాం, భయంకరంగా మోసపోతున్నాం. ఇక్కడ ఏమంటారంటే మధ్యలో ఉండి, ఇక్కడ సంఘం మధ్యలో ఉండి మోసపోతున్నామేమో మనం చూసుకోవాలి. ఆర్ వి టేకింగ్ హిస్ గ్రేస్ యాజ్ అ లైసెన్స్ టు సిన్? నో. అట్లా అనరాదు అంటాడు వెంటనే పౌలు. అట్లా అనరాదు. కృప మనని ఓవర్కమర్స్గా చేయడానికే ఇవ్వబడింది, జయించడానికి. అందుకే కృప 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 అని అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? దాని యొక్క లైసెన్స్గా వాడుతున్నామేమో. ఈ 4 విషయాలు మనం చూద్దాం. మనము ఆయన యొక్క కృప నుంచి తొలగిపోతున్నామా? ఆయన కృప నుంచి మనం తప్పిపోతున్నామా? ఆయన కృపని మనము వ్యర్థపరుస్తున్నామా? ఆయన కృపను మనం తిరస్కరిస్తున్నామా? ఆయన కృపను మనము మారుస్తున్నామా? కృప యొక్క డెఫినేషన్ ఈరోజు రేపు వరల్డ్లో మారిపోయింది. ఇట్స్ ఓకే, దేవా నన్ను క్షమించు అని నెక్స్ట్ డేలో మనం అదే తప్పు మరలా చేస్తూ ఉంటాం. ఎందుకు? బేసిక్గా కృపను ఆల్రెడీ మనం ఎక్స్చేంజ్ చేసేసాం. ఇస్కరియోతు యూదా యేసుప్రభుని అమ్మేశాడని అంటాం, కానీ మనం ఎన్నిసార్లు ఇస్కరియోతు యూదా లాంటి స్వభావం కలిగి ఉంటామో. ఈరోజు మనం ఆలోచిద్దాం, కృప విస్తరించనని పాపము చేయుదమా? మన లైఫ్లో గ్రేస్ ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు సంగమా. మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళాక గ్రేస్ అనేది ఉండదు. చదువుదాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా చదివి ప్రార్థన చేసుకుందాం. ఇంకొక వచనం కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఎప్పుడు గ్రేస్ ఎండ్ అయిపోయి తీర్పు వస్తుంది. ఈ లోకములో ఒక్కసారే మనిషి ఏం చేస్తాడంట? మరణిస్తాడు. మరలా పుట్టడం డెత్స్ ఏం లేవు. ఒక్కసారి మరణిస్తాడు. తర్వాత ఏమొస్తుందంట? ఆ తర్వాత తీర్పే.
ఎక్కడైతే గ్రేస్ ఎండ్ అవుతుందో అక్కడ ఏమవుతుంది? జడ్జ్మెంట్ వస్తుంది. ఇది ప్రూఫ్ అన్నమాట. గ్రేస్ అనేది మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఏం ఎండ్ అవుతుంది మన లైఫ్లో? గ్రేస్ పీరియడ్ అయిపోయింది, కృప అయిపోయింది, కృపాకాలము అయిపోయింది. యెరెమీయాలో కొంతమంది గురించి నువ్వు వారి కోసం ప్రార్థన చేసినా నేను వినను అంటాడు దేవుడు. నేను వినను, అయిపోయింది ఇంకా వాళ్ళ టైం, వినను నేను. ఆయన ఏసావు గురించి రాయబడింది, ఆయన కన్నీటితో వెతికినా ఆయనకి ఏం దొరకలేదంట, ఆయనకి క్షమాపణ దొరకలేదు. సో చదువుదామా అది 12:17 చదువుమా. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. కన్నీటితో శ్రద్ధగా వెతికాడంట పాపం, కన్నీటితో శ్రద్ధగా వెతికాడు, కానీ మారు మనసు పొంద అవకాశం లేకుండా విసర్జింపబడెను. మనిషి ఒక్కసారే మరణిస్తారు, తర్వాత ఏంటంట? తీర్పే. తర్వాత ఏముంది? తీర్పే ఉంది, ఇంకా ఏం లేదు. సో ఎప్పుడైతే కృప మన లైఫ్లో ఎండ్ అయిపోతుందో వి డైరెక్ట్లీ కమ్ అండర్ జడ్జ్మెంట్, తీర్పులోకి వస్తాం. ఆ కృప నా లైఫ్లో ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అందుకే మనం దాన్ని ఏం చేయాలి? కృపను, దేవుడిచ్చిన దాన్ని కృపను మనము వ్యర్థపరచుకోకుండా జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఆ కృపలో నిలిచి ఉండాలి, ఆ కృపలో ఎదగాలి. ఒకసారి రోమా పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడమా. కొన్ని వచనాలు చూసి మనం ఇంకా ముగిద్దాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి. ఇక్కడ ఏంటంటే ఆయన ద్వారా విశ్వాసం వలన మనము కృపలో ప్రవేశించామన్నమాట. వి ఎంటర్డ్ గ్రేస్. ఎట్లా అంట? యేసు ప్రభులో విశ్వాసం ఉంచడం ద్వారా ఈ కృపలో మనం ప్రవేశించి ఏం చేయాలంటే దాంట్లో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నామంట. ఈ కృపలో ప్రవేశం ఎలా దొరికిందంట? విశ్వాసము ద్వారా. ప్రవేశం దొరికిన తర్వాత ఏం చేయాలంట? దాంట్లో నిలిచి ఉండి దేవుని మహిమ ప్రవేశం కొరకు నిరీక్షిస్తున్నారంట. అది మనం చేయాల్సింది. ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చూసుకోవాలంటే మనం ఆ కృపలో నిలిచి ఉన్నామా? ఆర్ వి స్టాండింగ్? ఆర్ వి ఇన్ దట్ గ్రేస్? మనకు ప్రవేశం దొరికింది. ప్రవేశం దొరికిన తర్వాత దాన్ని కాపాడే బాధ్యత ఎవరిది? దేవుడు మన అంటున్నాడు, మనని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ 1 పేతురు 5:12 చదువుమా. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఇక్కడ కృపలో నిలకడగా ఉండుడి. సత్యమైన కృపలో ఏం చేయాలంట? నిలకడగా స్టాండ్ ఫర్మ్. ఆ కృపలో ఏం చేయాలి? సత్యమైన కృపలో మనం నిలకడగా ఉండాలంట. అంటే బయటికి వెళ్తూ వస్తూ కాదు, నిలకడగా నిలిచి ఉండాలి మనం ఆ కృపలో. మనకు ఆ కృపలో ప్రవేశం దొరికింది. ప్రవేశం దొరికాక మనం ఏం చేయాలి? మనము ఆ మహిమలో ప్రవేశించడానికి నిరీక్షణ కలిగి దాంట్లో నిలిచి ఉండాలి. ఇంకా స్టాండ్ ఫర్మ్, నిలకడగా నిలిచి ఉండాలంట. నిలకడగా నిలిచి ఉండాలి. నెక్స్ట్ 2 తిమోతి 2:1. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసునందు మనకేముంది? ఆ కృప ఉంది. దాంట్లో దానివల్ల మనం ఏం తెచ్చుకోవాలి? బలము తెచ్చుకోవాలంట. క్రీస్తు యేసునందున్న కృపచేత మనం ఏమవ్వాలి? బలవంతులము కావాలి. బీ స్ట్రాంగ్ in the grace of our Lord Jesus Christ. Be strong. 2 పేతురు 3:18.
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇంకేంటంట, మనం అక్కడ నిలిచి ఉండి ఉట్టిగా నిలిచి ఉండి కదా, అభివృద్ధి పొందాలంట. అభివృద్ధి పొందాలంట. నేను ఆలోచిస్తుండే ఇవాళ అభివృద్ధి పొందడం అంటే ఏంటి అని. ఒక నైఫ్, అందరూ లైఫ్స్లో నైఫ్స్ చూస్తారు కదా, కత్తి చూస్తారు కదా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కత్తితో ఏం చేస్తారంటే ఏం తెలుస్తుంది, కూరగాయలు కట్ చేస్తారంటారేమో. ఇంకొంచెం పెద్దగా అయ్యాక మీట్ షాప్లో చూస్తారేమో, అక్కడ మాంసము అవి ఇవి కట్ చేస్తారేమో. ఇంకొంచెం పెద్దగా అయితే దాన్ని దుర్వినియోగం చేయొచ్చు అని కూడా తెలుస్తుంది. అంటే కత్తిని ఒకరి పొడడానికి చంపడానికి వాడతారేమో. ఇంకొక రకమైన ఉపయోగం, ఇంకా మంచిగా తర్ఫీదు పొంది మంచిగా తినే వాళ్ళు ఒకరికి సహాయం చేయడానికి కత్తి వాడతారు. ఎవరు? డాక్టర్స్. అదే కత్తి. మనం ఏం చేయాలి? ఎదగాలి. అదే కత్తి ఏంటి, ఒక లైఫ్ని రక్షించడానికి చాలా నేర్పరితనంతో వాడబడినప్పుడు దానికి ఎంతో విలువగలది. అది ఎంతో విలువగలది. ఇక్కడ మనం ఏం చేయాలి? ఆ కృపలో ప్రవేశం దొరికింది. మనం దాంట్లో నిలిచి ఉండాలి. మన ఫర్మ్గా, దృఢంగా మనం ఇంకా నిలిచి ఉండాలి. తర్వాత ఏం చేయాలి? దాంట్లో బలపడాలి, దాంట్లో ఎదగాలి. ఈ స్టెప్స్ మన లైఫ్లో లేకపోతే, కృపను ఈ విధముగా మనం ఉపయోగించుకోకపోతే మనము వ్యర్థపరుస్తున్నాం. కృపలో మనం ప్రవేశం దొరికింది. ప్రతి బిలీవర్ ఎవరైతే యేసు ప్రభుని నిజమైన రక్షకుడుగా అంగీకరించారో వారికి ఏం దొరికింది? కృపలో ప్రవేశము. విశ్వాసం ద్వారా కృపలో ప్రవేశించి నిలిచి ఉన్నాం. మనం ఏం నిరీక్షణ కలిగి ఉండాలి? మహిమలో ప్రవేశించాలని నిరీక్షణ కలిగి ఉండాలి. తర్వాత ఏం చేయాలి? స్టాండ్ ఫర్మ్, దృఢంగా ఇంకా బలంగా మనము నిలిచి ఉండాలి. ఇంకేంటి? ఆ యొక్క కృపలో బలపడండి అని ఉంది. బీ స్ట్రాంగ్. తర్వాత ఏం చేయాలి? ఎదగాలి. చదువుదామా లాస్ట్కి ఒకసారి అది మళ్ళీ. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. అక్కడ నిలిచిపోకండి. ఎలా అయితే ఒక కత్తి ఉపయోగించే పద్ధతి మారుతూ ఉందో ఆ విధముగా ఎదగతా ఉండాలి. డైమండ్ గురించి మనందరికీ తెలుసు. నేను కోల్ నుంచి డైమండ్ ఫామ్ అవుతుంది అనుకున్నా. కాదు, అది ఒక మిత్ అంట. కోల్లో ఉండే ఎలిమెంట్, డైమండ్లో ఉండే ఎలిమెంట్ ఒకటే. ఏంటది? కార్బన్. కానంట కోల్లో ఏంటంటే ఇంప్యూరిటీస్ ఉంటాయంట. అది ఎక్కడ ఉంటుందంట తెలుసా? భూమి లోపల 2-3 కిలోమీటర్ల అంత డిస్టెన్స్లోనే ఉంటుందంట. దానిలో అన్ని ఇంప్యూరిటీస్ చేరుతాయి. అది ఎందుకన్నా ఉపయోగమా? ఓకే, కాల్చడానికి తప్ప. డైమండ్కి దానికి పోల్చగలమా? లేదు. డైమండ్ అంట దాదాపు 100 కిలోమీటర్ల లోపల తయారవుతుందంట, వితౌట్ ఎనీ ఇంప్యూరిటీస్. దాని యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుందంట అది లోపల ప్రెషర్లోకి. అది ఎప్పుడైతే అది ఎట్లా బయటకు వస్తాయి? వాల్కనోస్ ద్వారా ఎరప్ట్ అవుతాయంట. అవి బయటకు వస్తాయండి. వాల్కనోస్ అగ్నిలో ఇదయ్యి అదేమవుతుంది? డైమండ్గా మారుతుంది. కోల్ నుంచి వస్తుందేమో అనుకుంటాం, అది బొగ్గు నుంచి మారుతుందేమో. కాదు. వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్, బొగ్గు తయారు చేయబడిన ఎలిమెంట్ కార్బనే డైమండ్ కూడా తయారు చేస్తుంది. రెండు తయారవచ్చు. కానీ ఈ యొక్క బొగ్గు ఎందుకు బొగ్గు డైమండ్గా మారలేదు? ఎందుకు? అది లోకానికి దగ్గరగా ఉంటుంది. 2-3 కిలోమీటర్లు తవ్వుతేనే దొరికిపోతుందంట బొగ్గు అంటే అబ్బా బొగ్గు దొరికిందని ఎవరైనా సంతోషపడతారా? అదే ఇంత ముక్క డైమండ్ తీసుకోండి, నా దగ్గర డైమండ్ ఉంది తెలుసా అంటాం మేము. మా ఇంట్లో బొగ్గులునే రండి చూడండి అని ఎంతమంది అంటారు? మనం ఆలోచించాలి. మనం ఎదుగుతున్నామా? ఈ కృపలో మనం ఎదుగుతున్నామా? ఈ కృపను మనం సరిగ్గా వినియోగిస్తున్నామా? లేకపోతే వ్యర్థపరుస్తున్నామా? తిరస్కరిస్తున్నామా? దాని నుంచి తొలగిపోతున్నామా? తప్పిపోతున్నామా? దాన్ని ట్విస్ట్ చేస్తున్నామా? ఇవన్నీ మనని మనం పరీక్షించుకుందాం. మనము పరీక్షించుకుందాం. సాంగ్ అందరం లేచి నిలబడి మనం పరీక్షించుకుందాం.
మనం అడుగుదాం, యేసయ్యా మనం క్షమాపణ అడుగుదాం. మనం అందరం, దేవా నీ కృపను నేను వ్యర్థం పరిచానేమో ప్రభువా, నీ కృపను నేను అవును తండ్రి నేను తొలగిపోయానేమో ఏదైనా విషయాల్లో ప్రభువా, నీ కృపను నేను ప్రభువా నేను అవును తండ్రి మరి నేను అవును ప్రభా తప్పిపోయానేమో ప్రభా, తిరస్కరించానేమో ప్రభా, నీ కృప నేను ట్విస్ట్ చేశానేమో ప్రభా అవును తండ్రి దాని నుంచి అవన్నీ విషయాన్ని బట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను. ఈరోజు నోరు తెరిచి నీ సొంతంగా వర్షిప్ టీమ్ ఆరాధనలు నడిపిస్తుండగా కూడా మనం అడుగుదాం, దేవా నీ కృపను నేను నిరర్ధకం చేశానేమో, వ్యర్థపరిచానేమో ప్రభువా, కానీ నీ కృపలో నేను నిలిచి ఉండాలి, బలపడాలి, ఎదగాలి ప్రభా, అభివృద్ధి పొందాలి తండ్రి ఎస్ లార్డ్ అడుగుదాం.